బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవులకు నామినేషన్లు వేయనున్నారు. రేపు బీజేపీ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు కొలిక్కి వచ్చింది. కాసేపట్లో మాధవ్ నామినేషన్ వేయనున్నారు. గతంలో మాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. నేడు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవులకు నామినేషన్లు వేయనున్నారు. రేపు బీజేపీ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపట్లో మాధవ్ నామినేషన్లు వేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, చెప్పండి. దాదాపుగా ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారంలో మొత్తం కొలిక్కి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. కాసేపటి క్రితం వరకు కూడా ధర్మపురి అరవింద్, అరుణ, ఈటెల రాజేందర్ ఇలా అనేక పేర్లు తెరపైకి వచ్చాయి. అలాంటి హేమహేమిలందే పేర్లు తెరపైకి వచ్చిన తర్వాత చివరికి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ పేరు తెర ముందుకు వస్తుంది. దాదాపు ఖరారమైంది. అధిష్టానం నుంచి నామినేషన్ వేయమని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని నుంచి మరింత సమాచారం ఏంటాలి? రహీం, మొత్తం మీద కూడాను దేశవ్యాప్తంగా బీజేపీ ముందు నుంచి కూడాను ఒక మంచి విధానంతో వెళ్లే పరిస్థితి అయితే కొనసాగిస్తుంది. అంటే 2 ఏళ్ల పాటు కూడాను అధ్యక్ష పదవులు ఎవరున్నా సరే తిరిగి ఎవరైతే సభ్యులు ఉన్నారో వారు తిరిగి అధ్యక్షుని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించడం, దానికి సంబంధించి ఓటింగ్ విధానాన్ని అమలు తీస్తున్న విధానం కూడాను అందరి చేత మంచిగా అనిపించే ఆ పరిస్థితి ఉంది. అంటే బీజేపీ బైలా ప్రకారం 2 సంవత్సరాలకి అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ అధ్యక్షులు మార్పులు జరుగుతాయని గత కొద్ది రోజుల నుంచి కూడాను వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు అఫిషియల్ గా బీజేపీ దానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ, మీరు అన్నట్టు తెలంగాణతో పాటు ఆంధ్రాలో కూడాను నామినేషన్ ప్రక్రియ కొనసాగిస్తుంది. ఇందులో ముందుగా 3 ప్రధానమైన పేర్లు వినిపించాయి. మాజీ ఎమ్మెల్యే మాధవ్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మాజీ ఎంపీ జీవన్ నరసింహారావు పేరు కూడాను వినిపించడం జరిగింది. ఈ నేపథ్యంలో వారు ముగ్గురు కూడా నామినేషన్ దాఖలు చేస్తారని మన దగ్గర ఉన్న సమాచారం. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన అధిష్టానం ఆదేశాల ప్రకారం మాజీ ఎమ్మెల్యే మాధవ్ కి ఎక్కువగా ఛాన్స్ ఉందని ప్రస్తుతం అయితే వస్తున్న వార్త. అయితే కర్ణాటక నుంచి వచ్చిన ఎంపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల అధ్యక్షులకి పరిశీలకులుగా ఉన్నారు. ఆయన పేరు మోహన్ అని కూడాను మన దగ్గర ఉన్న సమాచారం. మోహన్ రాత్రే విజయవాడ రావడం జరిగింది. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 119 మంది అభ్యర్థుల ఎన్నికల జాబితాను కూడాను ఎన్నికల అధికారి మోహన్ ప్రకటించారు. అందులో ఉన్న 119 మంది కూడాను వారి ఎన్నికని ఎవరైతే అధ్యక్షులు అనుకుంటున్నారో వారికి ఓటేసే అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఆ పోటీని దృష్టిలో పెట్టుకొని మాధవ్తో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ జీవన్ నరసింహారావుతో తదితరులతో కూడాను నామినేషన్లు దాఖలు చేస్తారని సమాచారం ఉన్న నేపథ్యంలో ఒక్క నామినేషన్ మాత్రమే వేయాలని చెప్పి అధిష్టానం సూచించిన నేపథ్యంలో ఎక్కువ శాతం మీరు అన్నట్లుగా రహీం మాధవ్ కి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దాని గురించి ఇంకా అఫిషియల్ గా ఎటువంటి సమాచారం రాలేదు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి కూడాను అవకాశం కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమలో ప్రత్యేకించి రెడ్ల సామాజిక వర్గానికి చెందిన ఓట్లన్నీ కూడాను బీజేపీ అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విధంగా కూడాను ఆయన ఎంపిక జరుగుతుందని సమాచారం ఉంది. అయితే ఆ జీవీఎల్ ముందు నుంచి కూడాను ఢిల్లీ అధిష్టానంతో పాటు ఏపీ రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఆయనకు కూడాను అవకాశం కలిగిస్తారని అందరూ అనుకున్నారు. కానీ కొత్తగా మాజీ ఎమ్మెల్యే మాధవ్ పేరు అయితే ప్రస్తుతానికైతే ఆ ముందు వరుసలో ఉందని చెప్పొచ్చు. మరో పక్కన మన దగ్గర ఉన్న ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఏదైతే బీజేపీ అధ్యక్షులుగా ఉన్న పురంధేశ్వరి రాజ్యసభ అడుగుతున్నారు. రాజ్యసభ తనకి ఎంపీగా అవకాశం కలిగించాలని చెప్పి కూడాను ఆమె అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమె గతంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా పార్టీలకు సంబంధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో ఆమెకి తిరిగి ఒక అవకాశం ఇవ్వాలి, రాజ్యసభకు ఆమెకి ఆ సీట్ ఇవ్వాలని చెప్పి కూడాను కూటమి తరపున ఉన్న ఎవరైతే పెద్దలు ఉన్నారో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకటి పవన్ కళ్యాణ్ కూడా సూచించినట్లుగా సమాచారం. అది నెక్స్ట్ జరుగుతుందో లేదని కూడాను చూడాలి. ముందుగా అయితే ఆమెని అధ్యక్ష స్థానం నుంచి పార్టీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలగిస్తున్నట్లుగా తెలుస్తుంది. మీరు అన్నట్లు మాధవ్కి అయితే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ రోజు విజయవాడ రానున్నారు. అలాగే ఎమ్మెల్యే సుజనా చౌదరి అందుబాటులో ఉన్నారు. జీవీఎల్ కూడా విజయవాడ టీడీపీ ఏదైతే బీజేపీ సెంట్రల్ స్టేట్ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ కి అందరూ కూడా ఈ రోజు రానున్నారు. మొత్తం మీద కూడాను రేపు దీనికి సంబంధించి అఫిషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చే అవకాశం ఉన్నట్లుగా ఉంది రహీం. ఓవరాల్ గా కూడాను బీజేపీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధ్యక్షుడు మార్పు రాబోయే ఎన్నికలకి ఒక కొలమానం లాగా కూడాను తీసుకోవాలని బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే బీజేపీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్
కూటమి ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న నేపథ్యంలో ఈసారి ఇండివిజువల్ గా ఎక్కువ సీట్లు చేజెక్కించుకోవాలని అందులో భాగంగానే సామాజిక కోణంలో కూడాను అభ్యర్థుల ఎంపిక జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఓకే రైట్ అలీ రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.